అక్షతలు తీసుకోండి, అందరూ చెప్పుకోండి. మమ జనార్దన నగరేశ్వర స్వామి దేవతకస్య త్రిభువన అధీశ్వరస్య యజ్ఞ కర్మణి ద్వితీయ దివసే రుద్ర హోమము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ నవగ్రహాలకి పరమేశ్వరుడికి మనస్సులో ప్రార్థన చేసుకొని మేము వేసేటువంటి హవ్యాన్ని అంటే ద్రవ్యము నెయ్యి కానివ్వండి, మన హోమగుండంలో ఏవైతే వేస్తామో ఆ మహాగణాధిపతి హవన ఈ 3 వేళ్లతో కొద్ది కొద్దిగా తీసుకొని హోమగుండంలో వేయాలి. తీసుకొని సమాధానం చేయమని తాగిచ్చేసి ఒక్కొక్క విగ్రహం మీద పెట్టి పురుష సూక్తము అంటే దేవతా స్వరూపంలో స్వామివారికి సంబంధించినంతవరకు పురుష సూక్తము అమ్మవారు మంత్రపూర్వకంగా శుద్ధి చేయడం జరుగుతుంది. ఓం
मार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं 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 तं नमामि शनैश्चरम् नीलाञ्जनं समाभासं
समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनं 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 समाभासं स्वाहा वेदाहमेतं पुरुषं महान् आदित्यवर्णं तमसत्त्वारे सर्वाणि रूपाणि विचित्य हेरः नामानि गुरुत्वाभिपदं यदागते स्वाहा धाता पुरस्तात् विश्वकर्मणः समवर्तनाधीतस्य त्वष्ट्रा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमादानमग्रे स्वाहा देवेभ्यो दाता नमो अर्जाय ब्राह्मणे स्वाहा अर्जं ब्राह्मणजनयत् स्वाहा लक्ष्मीनारायणाय इदन्न मम अस्य यजमानस्य लक्ष्मीनारायणानुग्रहप्रसादफलनानवशन् स्वाहा अज्ञन्दूतमुरणमहे होतारं विश्वेदसम्मत्सयज्ञस्य भवति शाचतुष्पदी अष्टापदी नवपदी बभूवशि सहस्रा अक्षरपरमें ज्योमन् स्वाहा अग्निर्मूर्धादिवः ककुत्पति पृथिव्या अजम् अपागुमरेदागुं सजनपति स्वाहा शूनाप्रतिपमानुक्षराणवेशनिजित्थानशर्म बृहस्पते अदीतर्योरः अद्यमद्विभातिकृतमज्जने शोचत्येतच्छोदरतप्रजाततस्मागुसरतजमागिजुहदाहविहे जनकुहरिग्नोगच्छत्यक्तदूधोऽनङ्गृतस्वाहा प्रजापतेन तदेतान्यो विश्वाजाताय मृता बभूवाजित्कामास्तजहमस्तन्नोस्तपदिग्दस्यामुपतजोरजीनां स्वाहा
ప్రదక్షిణకరణే समस्तके ओम भूर्भुवस्सुवः ओम ह्रीं श्रीं पार्वती विद्महे ब्रह्मपुत्री धीमहि तन्नो प्रचोदयात् अमृतकराय नमः अमृतकरमायामे ओम भूर्भुवस्सुवः ओम ऐं ह्रीं श्रीं आद्यायाय विद्महे ब्रह्मपुत्री धीमहि तन्नो సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనపును గృహము సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
రావమ్మ శ్రీ వరలక్ష్మి రావమ్మ సిరి మహాలక్ష్మి రావమ్మ శ్రీ వరలక్ష్మి రావమ్మ సిరి మహాలక్ష్మి రావమ్మ శ్రీ వరలక్ష్మి సమాజ వరదా శ్రీ హరి రాణి సమాజ వరదా శ్రీ హరి రాణి రావమ్మ సిరి మహాలక్ష్మి రావమ్మ శ్రీ వరలక్ష్మి చల్లని నీ చూపుల వెన్నెల గల్లను నీ అందెల రవళులా చల్లని నీ చూపుల వెన్నెల గల్లను నీ అందెల రవళులా సిరి సౌభాగ్యము సత్సంతానము సిరి సౌభాగ్యము సత్సంతానము దయసేయవమ్మ జనని శ్రీలక్ష్మి దయసేయవమ్మ జనని శ్రీలక్ష్మి కైట భారీ విష్ణుని కౌస్తుభమణి ధారుణి కైట భారీ విష్ణు దేహ ధర్మ అధికారః జాగ్రత్త సుషుప్తి అవస్థాసు మనస వాచ కర్మణ హస్తాభ్యాం ఉదరేణ శిష్యా స్మృతం దేవత
या फलनेर्या फला पुष्पायाश्च पुष्पनेः वर्णः कन्यकामाता कामितवरदाता श्रीकरचरणी श्रीभवानी श्रीकन्यकामाता कामितवरदाता श्रीकरचरणी श्रीभवानी त्रिभुवनपालिनी लीला विनोदिनी त्रिभुवनपालिनी लीला विनोदिनी दीनजनावन दिव्य करुणी दीनजनावन दिव्य करुणी श्रीकन्यकामाता कामितवरदाता श्रीकरचरणी श्रीभवानी श्रीकरचरणी श्रीभवानी నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు నీ పద సేవా పావన భాగ్యం నీ పద సేవా పావన భాగ్యం నిరతము మాకీయవమ్మా నిరతము మాకీయవమ్మా శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని శ్రీకరచరణి శ్రీభవాని పరసంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి ఇహ పరసంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి అవతారకమౌ నీ శుభనామం భవతారకమౌ నీ శుభనామం మధురామృత ద్యూయపానం మధురామృత ద్యూయపానం శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని त्रिभुवनपालिनी लीला विनोदिनी त्रिभुवनपालिनी लीला विनोदिनी दीनजनावन द्यूय करुणी दीनजनावन द्यूय करुणी श्रीकन्यकामात कामितवरदात श्रीकरचरणि श्रीभवानी
श्रीकरचरणे श्रीभवानी పెనుగొండ క్షేత్రమున కుసుమ శ్రేష్ఠి దంపతులకు జన్మించెను మా తల్లి వాసవి మాత. పెనుగొండ క్షేత్రమున కుసుమ శ్రేష్ఠి దంపతులకు జన్మించెను మా తల్లి వాసవి మాత. ఆదిశక్తి వాసవి అయి అవతరించే భువిలోన, ఆదిశక్తి వాసవి అయి అవతరించే భువిలోన, ధన్యమాయె వైశ్య కులము వాసవి మాత. ఆదిశక్తి వాసవి అయి అవతరించే భువిలోన, ధన్యమాయె వైశ్య కులము వాసవి మాత. వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత. శుంభని శుంభులను వధించెను శాంభవియై, చండముండాసురులను చండాడే చండికయై. శుంభని శుంభులను వధించెను శాంభవియై, చండముండాసురులను చండాడే చండికయై. మహిషాసురమర్ధిని అయి సంహరించే మహిషుని, మహిషాసురమర్ధిని అయి సంహరించే మహిషుని. విష్ణువర్ధన మర్దన గావించే వాసవి అయి, మహిషాసురమర్ధిని అయి సంహరించే మహిషుని. విష్ణువర్ధన మర్దన గావించే వాసవి అయి, వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత. వైశ్యుల కులమునందు జన్మించిన నరులందరూ ధన్యులైరి మా తల్లి వాసవి మాత. వైశ్యుల కులమునందు జన్మించిన నరులందరూ ధన్యులైరి మా తల్లి వాసవి మాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిను కొలిచిరి మా తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిను కొలిచిరి మా తల్లి. దేవతలకే దేవతవమ్మ మా తల్లి వాసవి మాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిను కొలిచిరి మా తల్లి, దేవతలకే దేవతవమ్మ మా తల్లి వాసవి మాత. వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత, వాసవి మాత.
కలియుగం పున వెలసిన కన్యక మాత శాంతి ధర్మాలను రక్షించిన మా తల్లి శాంతి ధర్మాలను రక్షించిన మా తల్లి మణిద్వీపవాసిని కాపాడుము వాసవి శాంతి ధర్మాలను రక్షించిన మా తల్లి మణిద్వీపవాసిని కాపాడుము వాసవి వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత పెనుగొండ క్షేత్రమున కుసుమ శ్రేష్ఠి దంపతులకు జన్మించెను మా తల్లి వాసవి మాత ఆదిశక్తి వాసవి అయి అవతరించే భూమిలోన ధన్యమాయ వైశ్య కులము వాసవి మాత 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 శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శరణు శరణు యమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణు యమ్మ శరణం నీ చరణమే మాకు శరణం श्रीवासवी कन्यका परमेश्वरी शुभदायिनी श्रीकरी भुवनेश्वरी हरिवर्तमान्यहोरि सर्वं वैभोर्णाहरिः सर्वमेवाप्नोति अथो इयं वैभोर्णाहरिः अस्यामेव प्रतिष्ठभिस्वाहा अग्नये परब्रह्मणैनं नमः ॐ जातवेदवेद नमः सोमपरादे नमः दिवेरः सरत्परुजगदर्का निविद्वानामे वसन्तं दैनादिग्निः सरदिनाभे नमः अग्ने सम्मानजानं यो अस्मान् भस्ते हरदिदुर्गा निविनादितकं दहमानमुग्रमग्निगं भवेम परमाः सदस्तादु सरत्परुषदति दुर्गा निविस्कोभ्यस्मभ्यं जगौ भगमाजस्व गोभज्युष्टमजुजो निषिक्तमया स्वाहा अनेनाद्विदा महादेवाद्रभाय तस्स्मृचोदनामभ्यादमभवाक्रियाति शून्यनं జైవాసవే అమ్మవారి పూజ नमोऽस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भजेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते रोगानशेषानपीष्टान् पामाश्रितानां रविवन्नराणां पामाश्रिताख्याश्रयतां प्रयान्ति सर्वाबाधा प्रचवनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं स्वाहा జైవాసవే భక్తుల విజ్ఞప్తి సురేష్ 1 మినిట్ అమ్మవారి తులాభారం జరుగుతోంది 2 లక్షలు మాత్రమే
ಅವರು VIP ಕೂತಿರೋದು. ಸದಾಮಾಂಬಿಕಾಂ ನಮಸ್ತೆ ವಾಸವೇ ದೇವಿ ನಮೇ ವ್ರತ ಸಂವತ್ನೆ ಕೌಮಾತ್ರೇ ತೇ ನಮೋ ನಮಃ ನಮಸ್ತೆ ಭಯ ಸಂಹಾರಿ ನಮಸ್ತೆ హారతులియారే శ్రీ కన్యక మాతకు రతనాల హారతులియారే ముత్యాల హారతులియారే శ్రీ కన్యక మాతకు రతనాల హారతులియారే వస్త్రములు అమ్మకు చుట్టి నుదుట కుంకుమ బొట్టును పెట్టి పట్టు వస్త్రములు అమ్మకు చుట్టి నుదుట కుంకుమ బొట్టును పెట్టి చరణయుగములకు అందెలు కట్టి రంగరంగ సింగారము చేసి రతనాల హారతులియారే పసుపు కుంకుమతో పూజలు చేసి మల్లె జాజుల మాలలు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసి మల్లె జాజుల మాలలు వేసి గంధ చందనము గళమున పోసి శుక్రవార శుభ సేవలు చేసి ముత్యాల హారతులియారే కనుల నిండుగా అమ్మను నిలిపి మనసు నిండుగా తల్లిని తలచి కనుల నిండుగా అమ్మను నిలిపి మనసు నిండుగా తల్లిని తలచి భక్తి మీరగా దేవిని కొలిచి జనని పూజలో తనువును మరచి రతనాల హారతులియారే కల్ల కపటములనన్నిటి వీడి ముత్తైదువులు అందరూ కూడి కల్ల కపటములనన్నిటి వీడి ముత్తైదువులు అందరూ కూడి అమ్మ కీర్తనలు ఇంపుగా పాడి దివ్య చరణముల శరణము వేడి ముత్యాల హారతులియారే మన హృదయమునే కోవెల చేసి నిమ్మల మనమున పూజలు చేసి మన హృదయమునే కోవెల చేసి నిమ్మల మనమున పూజలు చేసి హృదయనాదమును గంటలు చేసి భక్తి శ్రద్ధలను జోడులు చేసి ముత్యాల హారతులియారే శ్రీ కన్యక మాతకు రతనాల హారతులియారే ముత్యాల హారతులియారే శ్రీ కన్యక మాతకు రతనాల హారతులియారే రతనాల హారతులియారే సతతమ్ము భక్తాలి సేవలందెడి తల్లి సర్వేశ్వరి లోకమాత చేకొనగరావమ్మ జ్యోత క్షితిలోన నీ జాలి చూపాలి స్థితవల్లి జగదీశ్వరి లోకనేత జయమిమ్ము ఓ
నవ్య చరిత అనురాగమింతైన చూపించుమా అభయమిచ్చి మమ్ము కాపాడుమా అనురాగమింతైన చూపించుమా అభయమిచ్చి మమ్ము కాపాడుమా శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణోయమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి అమ్మా అమ్మా ఓ మాయమ్మ మా గుండెల్లో కొలువై ఉన్నా అమ్మా అమ్మా ఓ మాయమ్మ మా గుండెల్లో కొలువై ఉన్నా ఎంత చల్లని మనసో నీది ఎంత భావతరమ ఈశ్వరీ లోకేశ్వరీ వాసవి కన్యక పరమేశ్వరీ
చందనవల్లి ఎల్ల జగముల నేలడు తల్లి కొల్లగని కృప మాపైన జల్లి కొల్లగని కృప మాపైన జల్లి మళ్ళీ మళ్ళీ కాపాడు తల్లి మళ్ళీ మళ్ళీ కాపాడు తల్లి ఈశ్వరి లోకేశ్వరి ఈశ్వరి జగదీశ్వరి మల్లెలు మొల్లలు మందారములు మాలతి జాజి చేమంతులును మల్లెలు మొల్లలు మందారములు మాలతి జాజి చేమంతులును మాలలల్లిని మెడలో వేతుము వాసవి కన్యక పరమేశ్వరీ దేవి వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఈశ్వరీ లోకేశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ తల్లి వనుచు నిను తలచేమమ్మ ఉల్లమునందున నిలిపేమమ్మ ఈ కుంభాభిషేకం అలాగే అమ్మవారి గుడి కళ్యాణ మండపం ఇంత చెక్కుల్లో 40 కుటుంబాలున్న ఇంత చెక్కుల్లో ఇంత బ్రహ్మాండంగా కట్టడం ముందు అందరూ అందరికీ కూడా మన ఆర్యవేశ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. అలాగే ఇంత కార్యక్రమానికి మినిస్టర్ని ఆహ్వానించి కట్టిన దానికి ఒక సార్థక ఒక న్యాయం చేకూర్చే విధంగా చేసినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే ద్వారకా గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఎప్పుడూ కూడా మన సంక్షేమే కోరుకుంటారు. ఇదొక నిదర్శనంగా భావిస్తూ ముందుగా కందూరు ఆర్యవేశ ప్రజలందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేసి ఇంత చేసిన సురేష్ ఇంకొక ప్రెసిడెంట్ గారు వాళ్ళ టీము అందరికీ కూడా రాష్ట్ర ఆర్యవేశ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసిన మేమందరం రావడానికి కారణమైన మువ్వల నరసింహ శెట్టి గారికి మరొక్కసారి మీ చిత్తూరు జిల్లాకు పిలిపించినందుకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంతమంది ఇక్కడ కూర్చోవచ్చు సార్ కొద్దిగా
కూర్చుంటే సభలేండుగా ఉంటుంది. ఇద్దరు పెద్దలు వచ్చారు మనకు, దయచేసి కూర్చోండి. లీకా పరమేశ్వరమ్మ వారు ఆది పరాశక్తి. ఆమె వృత్తాంతం చాలా గొప్పది. ఆ అమ్మవారి అంశలో పుట్టిన మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే ఆంధ్రుల ఆర్యవైశ్యులకే కాదు మనందరికీ కూడా అభిమాన పాత్రులు, మంచి నాయకులు, ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అని వర్తకులకి ఇబ్బంది కలిగితే వారి వెన్నంటి ఉండి ఈ రోజున ఆంధ్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ ఎమ్మెల్యే గారు, మూవల నరసింహశెట్టి గారు, వేణుగోపాల్, ఓంప్రకాష్ గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు, అందరికీ ఇక్కడున్న ఆర్యవంశ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు పొందుతూ మనం దానం, ధర్మం, సేవ ఇలాంటి వాటికి ఈ యొక్క మనం ముందుండి చేసేవాళ్ళం. ఈ యొక్క 3 పదాలు దానం, ధర్మం, సేవ. విజయవాడ నగరంలో వెల్లంపల్లి సూర్యనారాయణ గారు, ఆయన మహానుభావుడు, ధర్మదాత. ఎవరడిగినా ఏం కావాలన్నా కొన్ని సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో ఆయన చేసే సేవలు చాలా గొప్పవి. అటు ఆధ్యాత్మికంగా, అలాగే ఆయన ఇవ్వని చోటు లేదు మన సత్రాలకు కానీ, కళ్యాణ మండపాలకు కానీ, వేటికైనా సరే. ఒకరోజు రోసయ్య గారు ఒక మనిషిని పంపించారు ఆయన దగ్గరికి. ఆ వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. మన హైదరాబాదులో ముషీరాబాద్లో ఉన్నటువంటి హాస్టల్ ఇబ్బందుల్లో ఉంటే దానికి వెల్లంపల్లి సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగండి అనగానే సరే ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చింది. ఆయన వెంటనే ఆయన దగ్గర అప్పుడు సమయానికి లేకపోతే చెక్కు అవన్నీ అలా కాకుండా పక్కన నుంచి తెప్పించి ₹1,00,000 ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ వెల్లంపల్లి సూర్యనారాయణ గారు, వారి పుత్రుడే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. మాకు విజయవాడలో, నేను విజయవాడ వాస్తవ్యుడిని, విజయవాడలో 88-89 సంవత్సరాల్లో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం జరిగితే మాకు విజయవాడ అంతా రిలే వచ్చేది వారి ఇంటి దగ్గర నుంచి. అట్లాగే అందుకే దానం, ధర్మం, సహాయం ఈ 3 వారి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆయన ధర్మాదాయ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు. అలాగే మనం చాలా తక్కువగా ఆలోచించుకుంటా ఉన్నాం. మనమే ఎప్పుడు ఆలోచన ఉండకూడదు. ఈ రోజున మనందరిలో ఒకరిగా ఉండి నిజంగా వస్తూ ఉండే దారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ప్రతి కుటుంబంలో ఆయన ఒక వ్యక్తిగా అనిపించింది వాళ్ళ. ఎందుకంటే దారంబడి వన్యమాగతులు, ఆయనకు స్వాగతాంజలులు. ఏ ఊరని వెళ్తే ఒక ఊరన్నా కొద్దిగా వర్గభేదం ఇంకో రకం ఉంటుందేమో, కానీ ఆయన నిజంగా ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిలాగా ఇవాళ మా అందరికీ అనిపించిన దారిన వస్తూ ఉంటారు. జై వాసవి మాత, జై వాసవి మాత. మదనపల్లి కందూరు ఆర్యవైశ్య సంఘంతో మదనపల్లి ఆర్యవైశ్య సంఘం వారికి చాలా అనుబంధం ఉంది. ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి చాలా అనుబంధము. మా కార్యక్రమాలు మీకు, మీ కార్యక్రమాలు మీకు అన్నట్లు ఈ కార్యక్రమాలన్నీ ఒకటిగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇంత మహోత్తరమైన కార్యక్రమానికి, ఇంత చిన్న ఊరిలో ఇంత పెద్ద కళ్యాణ మండపం కట్టి, ఈ ఊరు 42 కుటుంబాల్లో ఇంత కళ్యాణ మండపం కట్టిన దానికి వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారికి ఒకసారి ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అన్న చెప్పినట్లు అడుగడుగున ఇంటింట ఇంకా ఇల్లు లేదంటే అడుగడుగునా కాదు, అదేవిధంగా ప్రతి ఒక్క చోట ఈ ఆదరణ చూస్తుంటే అసలుకు ఇది ఒక కళలాగా ఉందా అన్న ప్రపంచంగా ఉన్నట్లుంది. అంతేకాదు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక విజయవాడలో పులిబిడ్డలాగా వెలసిన మన ఆర్యవైశ్య జాతిలో ఒక పులిబిడ్డ అన్నమాట. ఒక మంచి నాయకుడుగా మనకంటూ ఒక మంచి దారి చూపిస్తూ మేమున్నాం ఆర్యవైశ్యులకు, మీ వెంట ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులకు మేమున్నాం అనే భావన కల్పిస్తూ అన్న సీనన్న గారి అడుగుజాడల్లో మనమంతా నడిచి ఆయన ఎలాగైతే అన్నగారు ఎలాగైతే ఆ మినిస్ట్రీ ఆ పదవిని అంత ఉన్నతంగా అధిరోధిస్తున్నారో మన ఆర్యవైశ్యులు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులందరూ అన్న వెంట ఉండి ఏ కార్యక్రమం వచ్చినా అన్నకు మనము తోడుంటూ వారి సహాయ సహకారాలతో మనమందరము ముందరికి పోవాలని, అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై వాసవి మాత, జై వాసవి మాత. మన నియోజకవర్గ చెప్పాలంటే మాటలు లేవు. ఆయన కార్యక్రమాలు కానీ, ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరి దేవాదాయటువంటి విజయవాడ వాస్తవులు వెల్లంపల్లి శ్రీనివాసులు గారికి, పెద్దిరెడ్డి ఇంకా సేవా కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉమ్మడిపల్లి ఎమ్మెల్యే అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారికి, మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ మహాసభ ప్రధాన కార్యదర్శి సాగు ప్రతాప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రముఖులకు, కల్లూరు వాస్తవులందరికీ ఆంధ్రప్రదేశ్ మహాసభ ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుందనే దానికి నాకైతే 20 రోజులుగా నిద్ర లేదు. ఎందుకురా అంటే ఒక చిన్న ఇబ్బంది వల్ల మేము పెద్ద ఆయన్ను పిలిచేదానికే మాకు అంత ఇబ్బంది జరిగింది. తర్వాత ఆయన మమ్మల్ని మన్నించి ఈ యొక్క ఆర్యవైశ్యుల యొక్క కార్యక్రమానికి తప్పకుండా పోవాలా, వాళ్ళని మనం ఎప్పుడు అండగా చూసుకోవాలా అనే ధ్యాసతో ముందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వినిపించు. జై వాసవి, జై జై వాసవి. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు సురేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరొక అతిథిగా వచ్చేసిన సోదరులు ద్వారకానాథ్ రెడ్డి గారికి, పెద్దలు మోహన్ నరసింహారావు గారికి, అదేవిధంగా సాధు ప్రతాప్ గారికి, గుండ్ల మోహన్ రావు గారికి, మన మదనపల్లి వాసులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. ఈరోజు ఈ యొక్క కందూరు గ్రామంలో వాసవి అమ్మవారి యొక్క కుంభాభిషేకం కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆర్యవేశ కళ్యాణ మండపాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం. ఇంకా చాలామంది చెప్తున్నారు, సుమారు 45 కుటుంబాలు ఉంటాయి, 45 కుటుంబాలు ఇంత చక్కగా ఏర్పాటు చేసినాయి అనేది ఒక సంకల్పం పెట్టుకుంటే వాసవి మాత అట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది అనే దానికి ఇతర నిదర్శనం తెలియపరుచుకుంటారు. అదేవిధంగా నేను ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క పొజిషన్ ఉందంటే దానికి కారకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నన్ను ఈ పార్టీలోకి దగ్గర తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ ఇప్పించడమే కాదు, ఈ యొక్క మంత్రిత్వ శాఖ కూడా ఇప్పించిన మేమందరూ కూడా పెద్ద అనిపించుకున్నాం. విజయవాడలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో కూడా అప్పుడు మా కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చేప్పటికీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్గా ఉండి అనేక విధాలుగా కూడా నా యొక్క అభివృద్ధికి నన్ను చేపట్టుకొని పైకి తీసుకొస్తున్న
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆర్యవేశ కార్పొరేషన్ ఆఖరి నెలలో చంద్రబాబు నాయుడు ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ మొదటి 6 నెలల్లోనే వైశ్య కార్పొరేషన్కి గొప్ప ప్రసాద్ చైర్మన్గా చేసి ఆర్యవేశులందరూ కూడా ఆదుకోవడానికి ముందుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా వయసులకు ఏమి కావాలన్నా కానీ చేయడానికి ఈ ప్రభుత్వం ముందుగా ఉంటుందని చెప్పని మొన్న పెనుగొండ ఏదైతే మన వాసవి మాత పుణ్యస్థలం ఉందో ఆ యొక్క దేవాలయానికి కూడా 1,50,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు ఏర్పాటు చేసి అభివృద్ధికి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా దానికి ఆ యొక్క దేవాలయానికి సహకరించిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటగా వాసవి మాత గుడికి కూడా 1,50,00,000 రూపాయలు ఫండ్ శాంక్షన్ చేయడం, ఈ పనులు కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. రేపు మార్చి 5వ తారీఖు నాడు అక్కడ కూడా కుంభాభిషేకం ఏర్పాటు చేశారు. అది కూడా మీ అందరికీ కూడా సగౌరవంగా తెలియపరచుకుంటూ, ఇంత చక్కగా కందూరు చిన్న గ్రామం అయినా కానీ ఒక చక్కటి ఆకర్షణీయమైన కళ్యాణ మండపం ఏర్పాటు చేసినందుకు ఇక్కడున్న సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. 2012వ సంవత్సరం మేము స్థాపన చేయడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గుడి కుంభాభిషేకము ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అన్నట్టుగా చేస్తామని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పర్యటనలో వచ్చినప్పుడు మా గుడి సందర్శించడం జరిగింది. ఆ రోజు మేము అన్నగారికి మాట ఇచ్చాను, రామచంద్రన్న గారు నీ చేత్తోనే కళ్యాణం చేయాలనేసి. అన్నా నేను ఇచ్చినానా లేదా మీరే చెప్పండి, ఇచ్చినా లేదా మీరే చెప్పండి, మళ్ళీ చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు ఈ కళ్యాణ మండపం ఓపెనింగ్ కావడం చాలా సుదినం. అదేవిధంగా ఈ కళ్యాణ మండపాన్ని అందరికీ ఇవ్వాలా అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి, బయట వారికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కళ్యాణ మండపంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే సదవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. అలాగే మాకు ఈ గుడి కళ్యాణ మండపానికి దాదాపు మేము దగ్గర సహకారాలతో కమిటీ వారి పర్యవేక్షణ మన గుండా వెంకటేష్ రెడ్డి గారు ఆలయ ప్రెసిడెంటు, మా అశోక్ కుమారు, చిత్తూరు మంజునాథ్, అలాగే బీసీ వెంకటనారాయణ శెట్టి, నరేంద్ర గుప్తా గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఇంకా యూత్ అందరితో కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మేము సాధించడం జరిగింది. మహిళా మండలి వారు బాగా కష్టపడి అమ్మవారికి బంగారు చీరను సేకరించడం జరిగింది. ఈరోజు అలంకరించినటువంటి బంగారు చీర కూడా మహిళా మండలి వారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అలాగే వెండి గోత్రమాల అనేది ఒకటి సుభిక్షంగా ఉండాలనేసి ఆ గోత్రమాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయాలనంటే మాకు అందరూ దాతల సహాయ సహకారాలు అందించి ముందుకు మమ్మల్ని నడిపించారు. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అన్నగారు ఓపెనింగ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లంపల్లి అన్న గారు, రామచంద్రన్న గారు, ద్వారకన్న గారు, ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభుత్వ పరంగా మాకు ఏమైందంటే, నాకు అడగచ్చునో అడగకూడదో తెలియదు. ఏమంటే ఒక బెరల్ గ్రౌండ్ ప్రాబ్లం ఉంది. అప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ దానం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఇక్కడి నుంచి మదనపల్లికి శవాన్ని తీసుకుపోయి దానం చేసుకునే ఇబ్బంది ఏర్పడింది మాకు. కాబట్టి ప్రభుత్వ పరంగా కందూరు వైశ్యులు బ్రాహ్మణులకు ఒక బెరల్ గ్రౌండ్కు కేటాయించి దాన్ని సహకరించాలనేసి మేము కోరుతున్నాను. జై వాసు. అన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడానికి కారణభూతులు చాలా కష్టపడి
దేవాలయ నిర్మాణానికి చాలా దాదాపు 8 సంవత్సరాలు ఇవన్నీ కూడా కృషి చేసి దేవాలయం కానీ మంచి కళ్యాణ మండపం కానీ నిర్మించిన వ్యక్తి సురేష్ గారు, మరి వారి కమిటీ సభ్యులు, మరి ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించిన కందులకు సంబంధించిన వ్యక్తులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు, మీడియా వారికి, ముఖ్యంగా మన ముఖ్య అతిథి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు చాలా నిబద్ధతతో చాలా భక్తితో దేవాదాయ శాఖ మంత్రి పదవిని నిర్వహిస్తూ ఉన్నారు. నాకైతే మొదట్లో బాధ అయింది, ఎందుకు ఈ దేవాదాయ శాఖ చాలా యుక్త వయస్కుడు ఈయనకి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తే నిజంగానే దానికి న్యాయం చేసేదానికి ఇతనే తగిన వ్యక్తి అని అనిపిస్తూ ఉంది. కాఫీ, టీ, పాలు, మజ్జిగ అన్నీ కూడా వదిలేశాడు ఈ మంత్రి అయిన తర్వాత. మరి ఇంత నిబద్ధతతో రాజకీయాల్లో ఒక పక్క భక్తి, ఇంకో పక్క రాజకీయాలు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినా కానీ అతను చేస్తూ ఉన్నాడంటే మనం అందరూ కూడా అభినందించాలా. నేనైతే ఒకటే కోరుకుంటా ఉన్నాను, నాకేమి ఆయన సహాయ సహకారాల కంటే అభిమానం చాలు. కానీ మరి మాకు రోసయ్య గారు చాలా ముఖ్యంగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో వయసు మీరింది కాబట్టి రాజకీయాల్లో ఇంకా వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఆ స్థానంలో మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని చూడాలని చెప్పి చూస్తామని కూడా చెప్తూ నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మీ అందరి తరఫున ఆ భగవంతుడు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇక్కడ ఈ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టి మీరు ఇంత కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా సురేష్ ఆయన సహాయ సహకారాలు నాకు అందిస్తాడని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుతున్నాను. ఒకవేళ ఆయన మాట తప్పినా నాకేం మెజార్టీ తగ్గదు, నాతో కలిసి ఉంటే బాగుంటుంది. కాబట్టి సురేష్ గారు ఇంకా మీద మన అందరితో కూడా కలిసి పనిచేస్తాడని చెప్పి ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగా చేయాలని కూడా వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. బరేల్ గ్రౌండ్ ఇప్పిస్తాను, అదే ఆయన ఏమడిగినా చేస్తాం. అంతకుముందు కూడా ఆయన నాకు 24 గంటల కరెంట్ కావాలంటే కూడా ఆయన రైస్ మిల్లుకి ఇప్పించాను. మొత్తం మీద సురేష్, ఇక మీదట మీరు కానీ మన ఆర్యవైశ్యులందరూ కానీ ఇప్పుడు పెద్దలు మనం మందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలనే దాని మీద మీ యొక్క శ్రద్ధ పెట్టి మనం అన్నగారికి పూర్తిగా మనకు మనకు అన్నిటికీ అనుకున్నప్పుడు మనకు శ్మశానం అనుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి అనుకోవాల్సిన అవసరం లేదు. మాకు కల్లూరులో కోట్ల నిధులతో పనులు చేస్తున్నాం. ఈరోజు 2-3 కోట్ల రూపాయలు పని జరుగుతాయి కల్లూరు గ్రామంలో. ఎందుకు మనమంతా ఒక పరిచయంగా ఉన్నాము, అన్న ఏం చెప్తే అది చేసుకుంటాను కాబట్టి మా యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మీరు కూడా అన్న అడుగుదాడుల్లో నడిచి మీ యొక్క మంచి మీ శ్మశాన కార్యక్రమం కానీ ఇంకే కార్యక్రమాలు కూడా మీరు అడిగిన వెంటనే చేసుకోవచ్చు. మీ నడవడికను బట్టి అన్న యొక్క కార్యక్రమాలు ఉంటాయి, అంతే తప్ప ఇంకేది ఉండదు. దాన్ని మీరు మనసు నుంచి ఎన్నుకోవాల్సిందిగా నేను ఆర్యవైశ్యుడిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసు. ఆదుకోవమ్మ గౌరీ శంకరి
కులదేవతగా నిన్ను పూజించే నీ పాపలము తరతరాలుగా కులదేవతగా నిన్ను పూజించే నీ పాపలము నీ సన్నిధిలో నిలిచామమ్మా నీ సన్నిధిలో నిలిచామమ్మా నీవే దిక్కని కొలిచేమమ్మా ఆదుకోవమ్మా హే భవాని ఆదుకోవమ్మా గౌరీ శంకరి కుసుమసుతే నీ దీవెనలే మా పసుపు కుంకుమల భాగ్యములై నీ వ్రత దీక్షయే మా కన్యలకు కళ్యాణ మంగళ యోగమై నిరతము నీ సంస్మరణమే మాకు నిరతము నీ సంస్మరణమే మాకు భవభయ శోక వినాశము కాగా నీ కటాక్ష వీక్షణములలో మా బ్రతుకులు విరులై విరియగా నీ కృపావల్లరి ఝరిలో మా ఇంట సిరులు ఉప్పొంగగా ఉమా శాంభవి గౌరీ శంకరి శ్రీకరి వాసవి కన్యకా ఉమా శాంభవి గౌరీ శంకరి శ్రీకరి వాసవి కన్యకా ఉమా శాంభవి గౌరీ శంకరి శ్రీకరి వాసవి కన్యకా శ్రీ కన్యకా పరమేశ్వరి